ఇది వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ బోర్డు. ఇది ఇందులో ప్రాబ్లం వచ్చేసి డబల్ ఈ ఎర్రర్. బోర్డ్ని ఆన్ చేసిన వెంటనే ఇక్కడ డబల్ ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ డబల్ ఈ ఎర్రర్ అనేది ఈప్రోమ్ ఐసీ ఫాల్ట్. ఇది డబల్ E0 ఇలాంటి ఎర్రర్స్ అనేవి దీని యొక్క ప్రోగ్రామ్ కరప్ట్ అయిపోవడం వల్ల మెమరీ ఐసీలో ఇలాంటి ఫాల్ట్స్ అనేవి వస్తాయి. నార్మల్గా బోర్డ్స్లో మైక్రో కంట్రోలర్ పక్కనే ఈప్రోమ్ ఐసీ అనేది ఉంటుంది. దీనిని ఇలాంటి ప్రోగ్రామర్స్ యూజ్ చేసుకొని ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ బోర్డులో దీనిని ప్రోగ్రామ్ చేయడం కోసం ఎక్స్టర్నల్గా ఈప్రోమ్ అనేది ఇవ్వలేదు. దీనిని ప్రోగ్రామ్ చేయడం ద్వారా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. దీని యొక్క ఎర్రర్ అనేది అలాగే ఉంటుంది, డబల్ ఈ అనేది. ఇది మైక్రో కంట్రోలర్ ప్రాబ్లం. ఈ మైక్రో కంట్రోలర్ని రీప్లేస్ చేయాలి లేదా మైక్రో కంట్రోలర్ని ప్రోగ్రామ్ చేయాలి. సో మైక్రో కంట్రోలర్ని ప్రోగ్రామ్ చేసి ఈ ఎర్రర్ అనేది సాల్వ్ చేద్దాం. డేటా అనేది అప్లోడ్ అయింది. ఈ పీసీబీ అనేది ఒకసారి రీసెట్ చేయాలి. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ జాక్ అనేది తీసేసాను. ఈ బోర్డ్కి సప్లై ఇద్దాం. సో బోర్డ్కి సప్లై ఇచ్చాము. ఇక్కడ 24 అనేది వచ్చేసింది. అంతకుముందు డబల్ ఈ ఎర్రర్. ఇది రిమోట్తో కూడా సెన్స్ అవ్వట్లేదు. సో ఇలాగ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.